జై గురుదేవ దత్త. వెల్కమ్ టు గురుదత్త ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్ వీడియోస్. జై గురుదత్త. గురుదేవ దత్త. ఈరోజు మనము తెలుసుకోబోయే విషయము ఆత్మ గురించి. ప్రతి జీవిలో ఆత్మ జ్యోతి మాదిరి వెలుగుతూ ఉంటుంది. ఆ జ్యోతి ప్రాపంచిక విషయములతో చేరితే జీవాత్మ అవుతుంది. పరమాత్మ వైపు తిరిగితే తన స్వరూపము అయిన ఆత్మస్వరూపమని తెలుసుకున్నాము. పెద్దలు చెప్పిన విషయం కూడా ఇదే. ఈ జీవాత్మకు కామము, క్రోధము ఒక పొరవల ఏర్పడి కప్పి ఉంచుతాయి. కామం అనగా కోరికలు అని అర్థము. ఎలాగా అంటే, అద్దం ఉంది, దానికి మురికి పడితే అద్దంలో మన ముఖం కనబడదు. ఆ మురికిని తుడిచివేస్తే అద్దం నిర్మలంగా ఉంటుంది. అలాగే నిప్పు ఉంది, పొగ రావడం మొదలైతే అగ్ని కనిపించదు. ఊదితే మండుతూ ఉంది, అప్పుడు పొగ ఉండదు. ఈ కామము, క్రోధము అనే పొరలు మనం సృష్టించుకున్నవి, కానీ ఎక్కడి నుండి రాలేదు. ఈ కామము, క్రోధము అనే పొగ మురికిపోగానే జీవాత్మ స్వచ్ఛంగా ప్రకాశిస్తూ ఉంటుంది. ఈ తూడడమే సత్సంగత్యము, నిష్కామకర్మ ఆచరించడము, జ్ఞానము సముపార్జించడము, కర్తృత్వ భావన లేకుండా కర్మలు చేయడము, మరియు ఆఖరికి ధ్యానం చేయడము. దీనితో జీవాత్మకు పట్టిన మురికి తొలగిపోతుంది. పొగతో కప్పబడిన అగ్నికి కానీ, మురికితో కప్పబడిన అద్దానికి కానీ, మావితో కప్పబడిన శిశువుకు కానీ ఎటువంటి హాని జరగదు. అవి తమ స్వస్వరూపాలతోనే ఉంటాయి. కేవలం పొగ, మురికి మాత్రమే వాటిని కప్పి ఉంచుతుంది. ఈ మురికి తీసేస్తే వాటి నిజమైన స్వరూపాలు ప్రకటితమవుతాయి. దీని వలన మనకు తేలింది ఏమిటంటే, మనం ఆనంద స్వరూపులము. మనలో ఉన్న ఆత్మ ఎల్లప్పుడూ ఆనందంతోనే ఉంటుంది. కానీ మనం కామము అంటే కోరికలు, అవి తీరకపోతే కోపము అనే వాటితో ఆ ఆనందాన్ని దూరం చేసుకుంటున్నాము. అవి తీసేస్తే మరలా ఆనంద స్వరూపులము అవుతాము. మనం అందరం శివస్వరూపులము. శివ అంటే ఆనందం. అంటే మనం అందరం ఆనంద స్వరూపులము అని తెలుసుకుంటే మనం మసిపూసుకోము, జాగ్రత్తగా ఉంటాము. చాలామంది నా జీవితం ఇంతే, నేనింతే, నాకు సుఖం లేదు, ఈ జీవితానికి సుఖం లేదు అని అనుకుంటూ తమలో తాము బాధపడుతూ ఉంటారు. అది చాలా తప్పు. అందరూ ఆనంద స్వరూపులే. మనం ఆ ఆనందాన్ని చేతులారా నాశనం చేసుకొని ఏడుస్తున్నాము అంతే. కాబట్టి పొగను, మురికిని తొలగిస్తే నిత్యం ఆనందంగా ఉంటాము. పోనీ ఇదేమన్నా కష్టమా అంటే అదీ లేదు. కాస్త విసిరితే పొగపోయి మంట వస్తుంది. కాస్త నీటిలో తడిపి తుడిస్తే అద్దం స్వచ్ఛంగా ప్రకాశిస్తుంది. వైద్యులు మావి తొలగించి శిశువును బయటకు తీస్తారు. ఇవన్నీ దైవయత్నాలు కాదు, పురుష ప్రయత్నాలు మాత్రమే. ఈ కామము, క్రోధమును తొలగించుకోవడానికి మనవంతు ప్రయత్నము మనం చేయాలి. కానీ నా కర్మ ఇంతే అని ఏడుస్తూ కూర్చోకూడదు. సోమరితనం పనికిరాదు. కాస్త ప్రయత్నం చేస్తే ఈ కామ, క్రోధములను జయించడం అంత కష్టమేమి కాదు అని శ్రీ గురుదత్త ప్రభులు మనకు భరోసా ఇస్తున్నాడు. కామము మానవులో ఉన్న ఆలోచన శక్తిని, వివేచన శక్తిని తగ్గిస్తుంది, అంధకారంలో పడేస్తుంది. అందుకే కామాంధుడు అని కూడా మనం అంటూ ఉంటాము. కామంతో కళ్ళు మూసుకుపోయినవాడు. ఇక్కడ కామం అంటే కేవలం స్త్రీవాంఛ అనే అర్థం వాడినా, కామం అంటే కోరిక అని అర్థం చేసుకోవాలి.
కామం అంటే మనలో ఉన్న తీరని కోరికలు అని అర్థము. ఈ శ్లోకంలో అగ్ని, అద్దము, శిశువు అనే 3 ఉదాహరణలు చెప్పబడ్డాయి. ఆ పరమాత్ముడు ఈ విషయం చెప్పాడు. ఈ 3 ఉదాహరణలు కూడా చాలా ముఖ్యమైనవి. అగ్ని నుండి పొగ వస్తుంటే ఊదితే పొగపోయి అగ్ని మండుతుంది. అలాగే కొన్ని కోరికలు ఉప్మని ఊదితే చాలు ఎగిరిపోతాయి. ఎక్కువ శ్రమ పడనక్కరలేదు. కానీ మరికొన్ని కోరికలు ఉంటాయి, చాలా బలంగా ఉంటాయి. అవి అద్దానికి పట్టిన మురికి లాంటివి. అద్దానికి పట్టిన మురికిని బట్ట తీసుకొని నీటిలో తడిపి అద్దం మీద రుద్దాలి. అప్పటికీ పోకపోతే డిటర్జెంట్ వాడి క్లీన్ చేయాలి. అంటే కొంత కష్టంతో కూడుకున్న పని అని అర్థం. అలాగే మరికొన్ని కోరికలు చాలా బలంగా ఉండి ఎప్పటికీ తీరవు. ఎంతో శ్రమ పడితే కానీ ఆ కోరికల ప్రభావం నుండి బయటపడలేము. ఆ కోరికల ప్రభావం నుండి బయటపడడానికి కొంతకాలం వేచి ఉండాలి, ఓపికగా ఉండాలి. ధ్యానము ఆపకుండా శ్రద్ధగా దత్తయోగ సాధనలో మునిగి ఉండి ధ్యానం చెయ్యాలి. ఎలాగంటే శిశువును కప్పిన మాయను వెంటనే తీసివేయలేము. 9 నెలలను నిండి శిశువు బయటకు వస్తేనే గాని ఆ మాయను తీసివేయలేము. అలాగే కొన్ని కోరికలు కాలక్రమేణా పోవలసిందే, కానీ మన ప్రయత్నం వలన పోవు. కాబట్టి మనలో ఉన్న జ్ఞానాన్ని కప్పువించిన ఈ కామాన్ని ముందుగా తొలగించుకోవాలి. అలా తొలగించుకోవాలంటే మన ప్రయత్నము ఏమి చేయాలంటే సత్సంగత్యము, సత్పురుషుల దర్శనము, సత్యమైన క్షేత్రాల దర్శనము, సత్యమైన గ్రంథాలు, గురుచరితామృతము, శ్రీ గురుదత్త ప్రభుల పాదుకలు పట్టుకొని సర్వదా అంటే 100% సమర్పణ భావంతో ఉండి ధ్యానం చేసిన వారికి మనము ఈ పైన విషయాలు కాలక్రమేణా ఈ కామము మనకు పట్టిన, మన ఆత్మకు పట్టిన మలినాలు తొలగిపోతూ ఉంటాయి. అప్పుడు మనము పరమాత్మను ఆత్మజ్ఞానంతో చూడగలుగుతాము. తథార్పణం, శివార్పణం. మళ్ళీ వీడియోలు మనం కలుద్దామండి. జై గురుదేవ దత్త. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచ్ దిస్ వీడియోస్. జై గురుదత్త. దత్తార్పణం.